ఇది ఇన్స్పిరేషన్ కదా, ఎక్స్ప్రెషన్ కూడా చూపించండి. లోబ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? లోబ్స్ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి 2 లోబ్స్ ఉంటాయి కదా, 1 2 తెలిసిపోయింది. ఇటు 3 లోబ్స్ చూడండి, 1 2 3. దీనికి మధ్యలో ఉండేది కార్డియాక్ లోబ్ ఉంటుంది. ఓకే చూడండి, 1 2 3 ఉందా? ఇది కాకుండా స్పెషల్ లోబ్ ఇక్కడ చూడండి, స్పెషల్ లోబు హెర్బివోర్స్ లో ఉంటుందని చెప్పాడా? ఇది అదే అంటే హెర్బివోర్స్ లో మళ్ళీ ఓన్లీ అంటే నెమరు వేసే జంతువులకే ఉంటుందా? అన్ని హెర్బివోర్స్ దాదాపు అన్ని హెర్బివోర్స్ ఉంటుంది, కార్నివోర్స్ ఉంటుంది. ఓకే ఇక్కడ మనకు 3 లోబ్స్ కనబడుతున్నాయి, ఇది ఎక్స్ట్రా లోబు. ఇవి మనకి లోబ్స్ అన్ని ఓకే తెలిసిపోయినాయి కదా. నెక్స్ట్ దీన్ని డిసప్పియర్ ఎక్స్ప్రెషన్ ఒకసారి కంప్లీట్ గా ఒకసారి ఎయిర్ పోనీయండి రవణ, కంప్లీట్ గా ఒకసారి ఎక్స్ప్రెషన్ చేయండి. మళ్ళీ ఊదకండి, ఇప్పుడు మొత్తం తీసేయండి. జూమ్ లోనా? ఇది పెద్దగా అవుతుంది తెలుస్తుంది ఇక్కడ. ఓకే అంటే ఇలా వేరే బోట్ ఉండే కొంత మటన్ ఉండే. ఇప్పుడు దీన్ని మనం డిసెక్షన్ చేసి బ్రాంకస్, బ్రాంకియోల్స్, లాస్ట్ కల్పియోల వరకు వెళ్ళి చూద్దాం. మనకు డిసెక్షన్ చేయడానికి సర్జికల్ బ్లేడ్ తో సార్ సిద్ధంగా దీన్ని ఫస్ట్ తీసేయండి. అంటే వెంట్రల్ సైడ్ చేయాలా, డార్సల్ సైడ్? అదే అమ్మ మధ్యలో తీయాలి. అది ఓసోఫాగస్, ఓసోఫాగస్ ఇప్పుడు తీసేస్తున్నది ఈసోఫాగస్. రవి గిడి ఎంత ధర్మ ఇట్లా చేయి. ఇప్పుడు ఈసోఫాగస్ సార్ తీసేసేది ఆడి కడియే గంతే, తీసేయి మొత్తం తీసేయకు, తీసే కడియే కింద బ్రెయిన్ మళ్ళీ అది కట్ అవుతుంది. ఏంటి సార్ అది? ఈసోఫాగస్ అన్ని వదులుతారు మీరైతే. మ్యామ్ స్మూత్ గా మూవ్ కావాలి, మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కానీ స్మూత్ మూవ్మెంట్ రావాలంటే రౌండ్గా ఉండాలి. కొంచెం ఇర్రెగ్యులర్ షేప్ మూవ్ కాదు, ఇర్రెగ్యులర్ షేప్ వేస్తే రౌత్ వేస్తే మూవ్ కాదు, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ బోలస్ అనేది మృదుగా మారుతుంది, మ్యూకస్ అంతా చుట్టూ రౌండ్గా మారుతుంది, అప్పుడు మూమెంట్ ఈజీగా ఉంటుంది. ఇర్రెగ్యులర్ షేప్ వేయలేము మనం. సాగే గుణం ఉంటుంది, మనం బోటీలు వేస్తే పెరిస్టాలిటిక్ మూవ్మెంట్ చేయొచ్చు. పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ లాంటిది ఈజీగా అర్థమైంది మనం. గోటే పని చేస్తుంది, ఈ ఇర్రెగ్యులర్ షేప్ పని చేస్తుంది. ఒక గోటి తేవాల్సింది. ఓకే రైట్, ఇప్పుడు కనబడుతుంది. ఇది కొంచెం లేయర్ ఇటు అనండి అన్నయ్య, ఈ లేయర్, ఈ కింద లేయర్. ఓకే వన్ సైడ్ ఉంది సిరిసిలో దొరకదు. ఇక నూరా లేయర్ పీకితే వస్తలేదా? ఫోటో తెచ్చి 2 కలిపి అటు ఇటు కనబడ్డాడు. దాంట్లో ఏంటి లంగ్స్ నుంచి వచ్చే వాటరేనా? వాటర్ డివైడ్ అయింది. ఈ రెండు మళ్ళీ శాఖోపశాఖలు అయిపోతాయి. లాస్ట్ ఎండింగ్ పాయింట్ అల్వియోలస్.